మనకు బెంగుళూరు నుంచి ఆహ్, 130 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది హొగెనికల్ వాటర్ ఫాల్స్. ఇది టూరిజం ప్లేసెస్‌లో కొంత గుర్తింపు పొందిన విలేజ్ హొగెనికల్. సో, ఇక్కడ బోటింగ్ అండ్ వాటర్ ఫాల్స్ అండ్ ఆహ్, నైట్ టైమ్ టెంట్‌లేసుకొని స్టే చేసుకోవడం, అలాగే ట్రెక్కింగ్ ఆహ్, ఇక్కడ బాగా యూత్ లైక్ చేస్తారు. టూరిజం ప్లేస్‌లో బాగా ఫేమస్ అయినవొచ్చేసి ఇవే ఇక్కడ. బోటింగ్ అండ్ వాటర్ ఫాల్స్ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటది కూడా. సో, వీడియోస్ కంప్లీట్‌గా చూడాలనుకుంటున్నారా? అయితే స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. కంప్లీట్ డీటెయిల్స్ మీకు విజువలైజ్డ్‌గా నేను చూపిస్తాను. తమిళనాడులో ఉన్నటువంటి బెస్ట్ థింగ్ ఏంటంటే ఆహ్, టెంపుల్ కల్చర్ చాలా అద్భుతంగా ఉంటది. టెంపుల్స్ మరీ ముఖ్యంగా చాలా పర్ఫెక్టింగ్‌గా వర్క్ చేసినట్టుగా ఉంటాయి. ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ అనేసి చెప్పుకోవచ్చు. చాలా బావుంటది. హే బేబీ హాయ్! మంకీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫ్యామిలీస్‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నాయి. హలో! హాయ్! సే హాయ్ టు హర్. మాకు హాయ్ చెప్పండమ్మా. కొంచెం మేము కూడా చూస్తాం. సో, ఇక్కడ టెంపుల్స్ చాలా బావుంటాయి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఫుల్లీ ఫారెస్ట్ ఏరియా ఉంటది. వచ్చేటప్పుడు అంతా ఫారెస్ట్ ఏరియా క్రాస్ చేసుకుంటూ రావాలి. ఎలుగుబంట్లు, ఏనుగులు ఇవన్నీ ఇక్కడ రోడ్ క్రాస్ అవుతూ ఉంటాయని చెప్తుంటారు. అండ్ వార్నింగ్ బోర్డ్స్ కూడా ఉంటాయి అక్కడ. ఎలుగుబంట్లు, ఏనుగులు ఉంటాయి. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఇట్లా హెచ్చరిక జారీ చేసి ఉంటుంది గవర్నమెంట్ వైపు నుంచి. సో, చూసారు కదా తమిళనాడు వైపు టెంపుల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి ఎక్కువ శాతం. చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ ఇదే కావేరీ రివర్. అండ్ ప్రజెంట్ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇక్కడ. సో, అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ బోటింగ్ని అలౌ చేయలేదు ప్రజెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో, యాక్చువల్గా బోటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో, ఇక్కడ ఉన్నాయి కదా, ఇవే తెప్పలు అంటారు వీటిని. సో, ఇవి బోటింగ్ అనమాట. ఇందులో పర్ హెడ్కి 750 రూపీస్ నుంచి సమ్ అమౌంట్ ఎంతో ఛార్జ్ చేస్తారు. ఇందులో 3 లేదా 4 అలౌ చేస్తారు ఒక్కొక్క పడవకి. సో, ఈ వాటర్ ఫ్లో జరుగుతుంది కదా, ఇక్కడ డౌన్ ఏదైతే ఉందో అటువైపు నుంచి కింద వాటర్ ఫ్లో స్లోగా వెళ్తుంటుంది. ఒక 2 కొండల మధ్య ఒక మీడియం సైజ్, చిన్న సైజ్ వాగులా ఉంటుంది. సో, అక్కడ మన బోటింగ్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. వాటర్ ఫ్లో మీడియం రేంజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు హెవీ వాటర్ ఫ్లో ఉండడం వలన బోటింగ్ అనేది స్టాప్ చేశారు. ప్రకృతి ఇచ్చిన ఈ అందాలను ఒకసారి మీరు కూడా ఆస్వాదించండి.
అండ్ అలాగే ఈ నేచర్‌ని ఇక్కడ ఎంజాయ్ చేయడానికి, మనం ఇక్కడ స్టే చేయడానికి ఇక్కడ కావాల్సినన్ని హోటల్స్ ఉన్నాయి. ఆహ్, వాటికి సంబంధించిన వివరాలు కొంతవరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడున్న ప్రత్యేకతలు ఏంటంటే, కా ఎవరైనా సరే ఇక్కడికి వస్తే టూరిజానికి సంబంధించిన సందర్శకులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి బోటింగ్ అండ్ నైట్ టైం కొండల్లోనే టెంట్ వేసుకుని ఉంటారు కదా, వాటి వాటి మీనింగ్ ఇంగ్లీష్లో ఏమంటారో మీరే కామెంట్ చేయండి. సో అలా టెంట్లు వేసుకొని ఉండే ఆప్షన్ ఒకటి కూడా ఉంటుంది. సో వాళ్ళు మనల్ని తీసుకెళ్ళేసి కొండల్లో వదిలిపెట్టేసి వచ్చేస్తారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి మనల్ని పికప్ చేసుకుంటారు బోట్లో వచ్చేసి. సో అది ఒక ఆప్షన్ ఉంది. అండ్ అలాగే బోటింగ్ వాగుల మధ్యలోనే తీసుకెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తారు. అండ్ అలాగే ఈ ఫ్లో అవుతున్న వాటర్ కొన్ని కొన్ని చిన్న చిన్న గుంటల దగ్గర ఆగుతుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న కొండల సైజులో ఉండే వాటి దగ్గర కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడ మనం వెళ్ళి స్నానాలు చేయొచ్చు, ఈత కొట్టడం ఇట్లాంటివి చేయొచ్చు. సో ఈ నేచర్ని అంతా ఎంజాయ్ చేయడం కోసం మనం ఫస్ట్ స్టే చేసుకోవడానికి కొంత రూమ్స్ నీడ్ ఉంటుంది. సో ఈ రూమ్స్ వచ్చేసి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో వీడియోలో చూపించిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో బస్ స్టాప్ దగ్గర, అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని హోటల్సే ఉన్నాయి అక్కడ. సింగిల్ రూమ్స్ పర్ హెడ్ వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 500 నుంచి 1500 వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క రూమ్కి. యాక్చువల్గా కపుల్స్ ఉంటే ఈజీగా రూమ్స్ ఇస్తున్నారు. 1500 ఏసీ నాన్ ఏసీ అయితే 1000 రూపీస్ ఇట్లా. అన్సీజనల్ అయితే 500, 400, 600 ఈ రేంజ్లో ఉంటున్నాయి. డిమాండ్ సీజనల్ని బట్టి ప్రైస్ కొంచెం తగ్గడం పెరగడం చేస్తున్నారు అక్కడుండే డిమాండ్ని బట్టి. అండ్ సింగిల్గా వచ్చే వాళ్ళకి ఎక్కువగా రూమ్స్ ఇవ్వడానికి ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ సింగిల్గా వచ్చిన వాళ్ళు కొంచెం సూసైడ్ అటెంప్ట్ లాంటివి చేయడం ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి పోలీసు వారి నుంచి కొన్ని హెచ్చరికలు వాళ్ళకి హోటల్ వాళ్ళకి వెళ్ళున్నాయని చెప్తున్నారు. సింగిల్గా వచ్చే ఎవరికైనా సరే పేరెంట్స్ వైపు నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే, పేరెంట్స్ ఓకే ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు జస్ట్ టూరిజం మీదే వచ్చున్నారు అని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే రూమ్స్ ఇవ్వాలని చెప్పేసి ఉన్నారంట. సో అందుకనే నాకు రూమ్ తీసుకోవడం అనేది చాలా కష్టమైంది మొదట్లో. బట్ తర్వాత వాళ్ళకి నేను కన్విన్స్ చేసి చెప్పిన తర్వాత, మాకు తెలిసిన వాళ్ళతో కాల్ చేసి మాట్లాడిన తర్వాత మాత్రమే వాళ్ళు రూమ్ అలాట్ చేశారు. సో వన్స్ రూమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రెష్గా దొరికే చేపలు ఉంటాయి, ఫ్రై చేసి ఇస్తారు మనకు. అలాగే ఫిష్ కర్రీ చేసి ఇస్తారు. అలాగే నాటుకోడి కర్రీస్ ఉంటాయి, ఫ్రై ఉంటాయి. మనం సపరేట్గా వాళ్ళకి ఇంతనే అమౌంట్ పే చేస్తే వాళ్ళు మనకు అవన్నీ ఫ్రెష్గా చేసి ఇస్తారు. మనము ఇలాంటి చెట్ల దగ్గరికి వచ్చి వాగుల దగ్గర కూర్చొని తింటే ఒక మెమరబుల్ మూమెంట్గా మిగిలిపోతుంది ఎప్పటికీ. నేచర్ చాలా బాగుంటుంది. అండ్ ఏదో వచ్చామా సండే మార్నింగ్ వచ్చామా ఈవినింగ్ వెళ్ళామా అన్నట్టు కాకుండా ప్రశాంతంగా రండి. ఒక మంచి టైం సెట్ చేసుకోండి. ఒక 2 డేస్, 3 డేస్, 5 డేస్, వీక్ ఇలా ఒక ప్రాపర్ ప్లానింగ్తో వచ్చి పూర్తిగా ఆస్వాదించి హొగెనకల్ ఫాల్స్ అందాలని మనసులో ఒక మెమరబుల్గా ఉంచుకొని తర్వాత ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. ఏదో వచ్చామా హడావిడిగా టైమింగ్స్ చూసుకున్నామా, ఆఫీస్ టైమింగ్స్ అని అవి ఇవి అని అనుకోవడం కాకుండా ఒక పీస్ ఆఫ్ మైండ్తో రండి ఇక్కడికి వచ్చి నేచర్ని ఎంజాయ్ చేస్తే ఎవరికైనా సరే ఇది మంచి లొకేషన్, చాలా బాగా నచ్చుతుంది కూడా అందరికీ. చుట్టూ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, వాటర్ ఫ్లో ఉంటుంది, హిల్స్ ఉంటాయి ప్రతి చోట. ఒక అందమైన లొకేషన్గా మీ మనసులో ఎప్పటికీ ఒక మధుర అనుభూతిగా మిగిలిపోతుంది. అండ్ టూ వీలర్స్ ఉండేవాళ్ళు మ్యాక్సిమం టూ వీలర్స్లో రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు కార్స్లో కంటే కూడా బైక్లో టూ వీలర్స్లో వచ్చేటప్పుడే అది మంచి అనుభూతిని, ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. బైక్ రైడింగ్ చాలా బాగుంటుంది కూడా. మనకు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండవు, ఎక్కువగా వెహికల్ సౌండ్స్ ఏమి ఉండవు. చుట్టూ చెట్లు, ఒక క్లీన్ రోడ్ ఉంటుంది. అక్కడక్కడ ఫారెస్ట్కి సంబంధించిన జంతువులు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఖచ్చితంగా. ప్రజెంట్ ఇది బోటింగ్కి వచ్చేసి అలౌడ్ లేదు కాబట్టి నేను జస్ట్ అక్కడున్న నేచర్ని మాత్రమే వీడియో తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ప్రతి చోట పోలీస్ చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. వాటర్ దగ్గరికి వెళ్ళాలన్నా పర్మిషన్ ఇవ్వట్లేదు. కాసేపు నిలబడాలి అన్నా కూడా వాళ్ళు ఎక్కువసేపు ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్తున్నారు.
సో నెక్స్ట్ టైం వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత వాళ్ళు బోటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడికి ఖచ్చితంగా వస్తాను. ఈసారి వచ్చినప్పుడు బోటింగ్, వాటర్ ఫాల్స్, నైట్కి సంబంధించినవి కూడా మ్యాక్సిమం ప్రాపర్గా తీసి వ్యూవర్స్ అందరికీ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోస్ చూసినందుకు ఇంతసేపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.